కరుంగలి మాల అనేది ఎక్కువగా వినిపిస్తుంది. చిన్న చిన్న పూసల్లా ఉండి, కొందరేమో అదేసుకుంటే అధికారం మన సొంతమైపోద్ది అని చెప్పి, కొందరేమో మనకు కావాల్సిన ఐశ్వర్యం అంతా వచ్చేస్తదని యూట్యూబ్‌లో వీడియోలు కానీ, కొందరు పంతులు కానీ చెప్పడం అది ఇది వింటూ ఉన్నాం. నిజంగా దాంట్లో అంత పవరుందా? ఇక్కడ ఓ మాట చెప్పాలంటే నాన్న, శక్తి ధారణలో కూడా ఉంటుంది. హ్మ్. చిన్న ధారణలో కూడా శక్తి ఉంటుంది. హ్మ్. కరుంగిలి మాల అనేటువంటిది ఏదైతే ఉందో, అది ఒక రకమైనటువంటి లోహంతో తయారు చేసేటువంటిది. లోహమా? అంటే లోహం చెక్కతో చేసేది కాదా కరుంగలి అనేది? కాదు. ఒక లోహంతో తయారు చేస్తారు. అవునా? దాని తర్వాత దాని పరిస్థితులు మారుకుంటూ వచ్చింది. హ్మ్. కరుంగిలి మాల మీరు చూడండి, చెక్కతో తయారు చేస్తే వెయిట్ ఎందుకు ఉంటుంది నాన్న పెద్దగా? పెద్ద వెయిట్ ఏమి ఉండదు కదా! హ్మ్. కానీ కరుంగిలి మాల చూడండి ఎక్కడైనా మీకు వెయిట్ బాగా హెవీగా ఉంటుంది. ఏమో సార్ మాకు ఒరిజినల్ ఏదో, డూప్లికేట్ ఏదో తెలియట్లేదు. తెలియట్లేదు. అవును. అంటే అది కూడా మాకు నిజంగానే తెలీదు అది కూడా దానికోసం. పెద్ద సమస్యగా మారిపోతుంది ఇప్పుడు హ్మ్. నిజంగా. మన ఇండియాలో కానివ్వండి, చైనాలో కానివ్వండి ఫస్టు ఒక ఒరిజినల్ ఒక ఐటెమ్ వచ్చిందంటే దాని ఇమిటేషన్ వెంటనే తయారైపోతుంది. అవును. ఇట్లా ప్రపంచంలో చిటికెలో. అంతే. దాంట్లో అనుమానమే లేదు. ఆ! దాని ఇమిటేషన్ అనమాట. అది ఇమిటేషన్ అంటే ఒరిజినల్ కూడా ఇమిటేషన్ దాన్ని చూసి హ్మ్. నేను ఒరిజినల్ కాదేమో, అదే ఒరిజినల్ ఏమో అనుకునేంత పరిస్థితిలో తయారు చేస్తున్నారు మన వాళ్ళు. అవును. అవును. ఏ వస్తువైనా కానివ్వండి. ప్రతి ఒక్కటి. ఈ మనిషిని మనిషి తయారు చేయలేకపోతున్నాడు గానీ, లేకపోతే వీళ్ళని కూడా తయారు చేస్తాడు గ్యారంటీ. అంత ఘోరంగా తయారైపోయింది. ఒరిజినల్‌గానే ఉంటుంది ఎప్పుడు. హ్మ్. అది వెయిట్ ఎక్కువగా ఉంటుంది నాన్న. మెడలో వేసుకుంటే మనం ఒక ఉక్కుతో తయారు చేస్తే ఎలా ఉంటుంది? హ్మ్. ఉక్కు ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. అందులోనూ అవును. చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. అలాంటి ఉక్కు ఒక లోహంతో తయారు చేసేటువంటి మాలే కరుంగుని మాల. చివరికి దాన్ని ఈ తులసి చెట్లు తీసుకొచ్చి, వాటిని ఒక పూసల్లాగా తయారు చేసి, వాటిని రంగులో ముంచి తేల్చి, చివరికి అవి కూడా డూప్లికేట్ చేసి అమ్మేటువంటి పరిస్థితిలో కూడా వచ్చేసారు.